నమస్తే అండి, నా పేరు శృతి. నేను వేంపాడు విలేజ్ వాలంటీర్గా వర్క్ చేశాను. ప్రజెంట్ నేను రిజైన్ చేస్తానండి. జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఇంకా అమల్లోకి వచ్చిందో ఇంకా అప్పటి నుంచి మేము ఎవ్రీ మంత్ మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మీకు చేతి అమౌంట్ కానీ ప్రతి పథకం పేదల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇప్పుడు మాకు ఎప్పుడైతే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిందో మమ్మల్ని ఇంకా వాలంటీర్స్ ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళకూడదనే చెప్పారు. వెంటనే మేము రిజైన్ చేసి మళ్ళీ జగన్ గారి ప్రభుత్వానికి మేము ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు వాలంటీర్లు ఏం చేయట్లేదని ప్రజల యొద్ద కాదండి, వాలంటీర్లు ఏం చేయట్లేదని చంద్రబాబు నాయుడు అనుకుంటే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తానని ఆయన నోటని రాదు కదండి. అది జగన్ గారి విజయానికి చంద్రబాబు నాయుడే ఇంకా మద్దతు తెలిపినట్టే. దాంతో అవసరం లేదండి, 10,000 కాదు, మాకు 10 లక్షలు ఇచ్చినా మాకు చంద్రబాబు నాయుడు అవసరం లేదు. ఆయన అండర్లో మేము వర్క్ చేయాలని అనుకోవట్లేదు. ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఉండదు. ఎందుకంటే చెప్పిన మాట ఏది ఆయన పూర్తి చేయరండి, మాటలు చెప్పడం వరకే. న్యాయంగా పథకాలను అమలు చేయడం ప్రతిదీ కూడా జనాల యొద్దకు తీసుకెళ్లేది జగన్ గారు మాత్రమే. మాటలు చెప్పే మాంత్రికులు తప్ప పనులు చేసే నాయకులు లేరండి వాళ్ళల్లో. కాబట్టి మాకు జగన్ గారే కావాలి. అది మూవీ పరంగా తప్ప రియల్ లైఫ్ లో ఎవరు పవన్ కళ్యాణ్ హీరో ఆయన కాదండి, రియల్ హీరో జగన్ గారే. ఆయన మూవీ సినిమా ఫీల్డ్ పరంగా హీరో అవ్వచ్చేమో కానీ జనాల గుండెల్లో జనాల పరంగా హీరో అనేది మన జగన్ గారేనండి. లేదండి, మేము యంగ్స్టర్సే కదండి, మరి మేము జగన్ గారికి వేస్తాం. అలాగే 10 మంది కాస్త 10,000 మంది అవ్వచ్చు. మా జగన్ గారే నాయకులుగా నిలబడతారు, మేము నిలబెట్టుకుంటామండి ఆయన. అవన్నీ అబద్ధ బోధలండి, అవేమి రావు. అవి రావంటే రావు. ఎందుకంటే నిజానికి మా నాయకుడే అన్నాడు, మీకు మంచి జరిగితేనే మీరు ఓటేయండి. అలా దమ్ముండి చెప్పే నాయకులు ఎవరూ లేరు. మాకు మంచి జరిగిందని ప్రతి ఒక్కరం మా గుండెల్లో జగన్ ఉన్నారు, మా మాటల్లో ఉన్నారు, మాకు ఇచ్చిన పథకాల్లో ఆయన ఉన్నారు. మమ్మల్ని నిలబెట్టింది, మమ్మల్ని పేదరికం నుంచి కొంతవరకు మమ్మల్ని లేచి నిలబెట్టింది ఆయనేనండి. పేదరికం నుంచి మమ్మల్ని లేపే నాయకుడు ఇంతవరకు లేరు. ఇప్పుడు వచ్చారు ఆయన, మేము నిలబెట్టుకుంటూనే ఉంటాం. అవునండి, దొంగ దెబ్బ తీయడం తప్ప వాళ్ళు ఏం చేయలేరండి. ఆయనకు ప్రాణాలు అడ్డంగా ఇవ్వడానికి వేల కొల మంది ఉన్నారు. అదే నిజంగానే ఆ దాడి జరగాలి, ఆయనకి ఏదో చేయాలన్న అపోహలు ఉన్నప్పుడు వాళ్ళు అలా దాడి చేసినా దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాపాడతారు. జనాలు ఆయన పక్షాన ఉన్నారు, ఆయన నిలబెట్టుకుంటాం, ఆయన కాపాడుకుంటూనే ఉంటాం. టీడీపీ అంతేనండి, దొంగ దెబ్బ తీసే వాళ్ళు ఎందుకు నేను చేశాను అని ఒప్పుకోరు కదా. నిజాయితీ ఉన్న వాళ్ళు అయితే ఒప్పుకుంటారు, నిజాయితీ లేని వాళ్ళు ఒప్పుకోరు. అంతే సార్, అది జరగని పని సార్. పై ఎత్తు మాటలు ఎవరైనా చెప్తారు, కానీ మన ఎలక్షన్ జరిగిన తర్వాత విజయోత్సవ ధ్వని మోగించేది, ఆ శంఖం మోగేది మా జగన్ ప్రభుత్వమే. ఖచ్చితంగా నెరవేరిందండి. చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే ఇప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.